నా దేహం ముక్కలైన ఈ దేశాన్ని ముక్కలు కానివ్వమని దేశ ప్రజలకు రక్షణ కల్పిస్తూ శత్రుదేశాల దాడుల నుంచి భారతదేశాన్ని కాపాడేందుకు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా దేశానికి రక్షణ కల్పించే గురుతుల బాధ్యతగా ఈరోజుట పోరాటంలో అమరులైన వీర జవాన్లకు జోహార్లు. కార్గిల్ అమరవీరులను స్మరించుకునే 25వ కార్గిల్ దివాస్ కార్యక్రమం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మాజీ సైనికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకుని వీర జవాన్లకు జోహార్లు అర్పించారు. Okay, stop. Thank you. भारत माता की भारत माता की कारगिल अमर वीरुలకు जोहार जोहार कारगिल अमर वीरुలకు जोहार जोहार कारगिल अमर वीरुలకు जोहार जोहार బోడి బోడి డైలాగ్ ఎక్కువ ఉంటది జోహార్ లాస్ట్ కండి నా దేశం ముక్కలైన నా దేహం ముక్కలైన దేశాన్ని ముక్కలు కానియనన్న కార్గిల్ అమర వీరులకు జోహార్ జోహార్ నా దేహం దేశాల శుభకర్మ రోజుకి యువత తల్లిదండ్రులు కూడా సార్ పిల్లల్ని సార్ 21 సంవత్సరాలు ఆర్మీలో ఉండి నేను రీసెంట్గా రిటైర్డ్ అయినాను. మేము ఈరోజు మాజీ సైనిక సంక్షేమ సంఘం మహబూబాబాద్ డిస్టిక్ తరపు నుంచి విజయ్ దివస్ని ఒక పండుగలా జరుపుకుంటున్నాం. ఎందుకంటే 2 లక్షల మంది సైనికులు వీరోచితంగా పోరాడితే 527 మంది వీర జవాన్లు వీరమరణం పొందితే మన ఆపరేషన్ విజయ్ని మనం విజయవంతంగా సాధించుకున్నాం. కాబట్టి మనం ఏదైతే 150-170 చదరపు కిలోమీటర్ల స్థలాన్ని పాకిస్తాన్ సైనికులు మన కాశ్మీర్ ఉగ్రవాదుల రూపంలో వచ్చి దాన్ని ఆక్యుపై చేసినందుకు దాన్ని మళ్ళీ మనం వీరోచితంగా పోరాడి సంపాదించుకున్నాం. కాబట్టి ఈరోజు విజయ్ దివాస్ని జరుపుకుంటున్నాం. ఇది మా మాజీ సైనికులది 2 కోరికలు ఉన్నాయి. సైనిక్ భవన్ నిర్మించాలని, అలాగే మాకు ఏదైతే జీవో ప్రకారం మాజీ సైనికులకు ఒక కాలనీ ఏర్పాటు చేసి 170 గజాల భూమి జీవో ఆల్రెడీ ఉందో ఆ ప్రకారం మాకు ఒక ఇంటికి పెరటి గోడ అంటే ఇంటికి మనకు కట్టుకునే చుట్టూ కూడా ఎంత ముఖ్యమో దేశానికి కావాల్సిన ప్రహారీ గోడ కూడా అంతే ముఖ్యం. ఆ ప్రహారీ గోడ మీ ఇంటికి లేకపోతే పక్కవాడు కానీ ఎదురింటి వాడు కానీ మీ ఇంట్లోని వస్తువులను మీ జాగాను ఎలా కబ్జా చేస్తారో దేశానికి ప్రహారీ గోడ లాంటి సైన్యం లేకపోతే మన దేశం కూడా మళ్ళా బానిసల చేతిలోకి వెళ్ళిపోతుంది. మన దేశాన్ని వేరే పాలించకుండా ఉండాలి అంటే, మన దేశం సౌభాగ్యంగా ఉండాలి అంటే సైన్యం చాలా అవసరం. ప్రతి ఒక్కరూ ఈ యువత కానీ ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. 25 సంవత్సరాలు కార్గిల్ యుద్ధం జరిగి ఈరోజు కార్గిల్ విజయ్ దివస్గా గవర్నమెంట్ నామకరణం చేసింది. కానీ చూడండి, దురదృష్టం అనుకోవాలో అదృష్టం అనుకోవాలో ఇది ఓన్లీ సైనికులకు మాజీ సైనికులకు సంబంధించిన విషయం మాత్రంగానే చూస్తున్నారు. కానీ మామూలు జనాభాలో సివిల్లో ఎటువంటి ఆదరణ లేకపోతున్నది. మన దేశం సుభిక్షంగా ఉండాలంటే మరి అలాంటి పెత్తందారులు కానీ, అలాంటి క్యాపిటలిస్టులు కానీ, అలాంటి వేరే రాజ్యాలు కానీ మన మీద దాడి చేయకుండా ఉండాలి అంటే సైన్యం చాలా అవసరం. కాబట్టి నేను దేశ ప్రజలందరికీ ఈ 25వ కార్గిల్ విజయ్ దివస్ సిల్వర్ జూబ్లీ తరపున అందరికీ శుభాభినందనలు తెలుపుతూ